నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరి నది తీరాన వెలసిన ఉమామహేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వైభవంగా జరిగిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. గంజాయి స్మగ్లర్లు శృతి మించితే కాల్చి పడేస్తాం, తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్థాన్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. చింతూరులో దసరా మహోత్సవాల వైభవంగా భాగంగా శబరి నది తీరాన వెలసిన ఉమామహేశ్వరి ఆలయంలో ఈరోజు సరస్వతీదేవి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశిష్టమైన మూల నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చనలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కలగా ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మహాపండితులు చైతన్య శర్మ సహకారంతో చిన్నారులకు విద్యారంభం చేయించారు. మూల నక్షత్రం కావడంతో సరస్వతి పూజ మరింత ప్రత్యేకత సంతరించుకుంది. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లలకు అమ్మవారి సాక్షిగా అక్షరాభ్యాసం జరిపించడం విశేషంగా నిలిచింది. దసరా మహోత్సవాల్లో రోజుకు అలంకారం, విశేష పూజలు భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక పరవశంతో నింపుతున్నాయి. ओम तत्संयोरावृणीमहे ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो सभौमं विश्वतोर्वाद्यदष्टदशाङ्गलम् ओम हिरण्यवर्णामहरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम आवह मणिवेणि आवाहयामि आवाहनं समर्पयामि ओम पुरुषये वेदकं सर्वं అందరూ కూడా ఇలా చూడండి, ఇలా పెడతారా? అలాగే చేయండి పూజ, ఇలాగే చేయాలి. ఓం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చపద్యం ఉదామృతత్వస్యేసానహాయ దండేనాతిరోహతి ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యవిందయంగామస్వం పురుషాణహం. చేయండి, కుంకుమ చేయండి దాని మీద. దసరా మహోత్సవంలో సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుగుదురు గ్రామంలో జనసేన పార్టీ కరప మండలం అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో బాలభక్త యువజన సంఘం సహకారంతో స్వయంభుగా వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు అమ్మవారు మూల నక్షత్రం సరస్వతీదేవి రూపం కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం సరస్వతీదేవి పూజలో పాల్గొన్న విద్యార్థులకు బుక్స్, పెన్లు, లెటర్ ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్భంగా బండారు మురళి మాట్లాడుతూ దసరా ఉత్సవాలు పురస్కరించుకుని గ్రామంలో సుమారు 60 సంవత్సరాల నుండి సరస్వతీదేవి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారు మూల నక్షత్రం కావడంతో అధిక సంఖ్యలో చిన్నారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు తల్లిదండ్రులకు, చిన్నారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో అపర్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు అపర్ణ అండి. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ పెనుగుదురు. ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా వేణుగోపాల స్వామి టెంపుల్లో సరస్వతి పూజలు నిర్వహిస్తున్నాము. వ్యక్తి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన దశగా విద్యార్థి దశ అని చెప్పుకోవచ్చు. అందుకని విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ రోజు సరస్వతి పూజలు నిర్వహిస్తున్నాము. అమ్మవారి ప్రసాదంగా పిల్లలకు పుస్తకాలు, పెన్సిల్స్ మరియు పెన్స్ అది అందజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శరన్నవరాత్రి సందర్భంగా ప్రతి ఏటా సరస్వతీదేవి పూజ మాకు ఆనవాయితీగా, మా పూర్వ పెద్దలందరూ కూడా ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. సుమారు 60 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము వచ్చాక 10 సంవత్సరాల నుంచి ఈ కుంకుమ పూజా కార్యక్రమాలు పిల్లలకి పెన్నులు, పుస్తకాలు, ప్యాడ్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేళ్ళు, పెన్సిళ్ళు అన్ని కూడా మేము ఇచ్చి పిల్లలందరికీ కూడా పూజా కార్యక్రమాలు చేసి కుంకుమ పూజ చేయించి పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని కార్యక్రమాలు చేసి
అందరికీ కూడా మేము పూజలు చేయడం జరుగుతుంది. అమ్మవారి కృపకి అందరూ కూడా పిల్లలందరూ జ్ఞాతులయ్యి ప్రతి సంవత్సరం కూడా వందలాది మందిలో పెరుగుతూనే వచ్చారు, కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. మేము ముందులో 200 మంది 300 మంది చేసేవాళ్ళు, అలా 1000 మంది సుమారు 1000 మంది ఈ రోజు పూజకు వచ్చారు. చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఇలాంటి కార్యక్రమం చేయలేము. ఇది మా బాలభద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా మేము చేస్తున్నాం. బాలభద్ర యువజన సంఘం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తుమ్మలపల్లి గోవిందరాజులు, పెనుగుదురు గ్రామం, పెనుగుదురు నీటి సంఘం ప్రెసిడెంట్ ని. అలాగే ఈ సరస్వతీదేవి పూజా కార్యక్రమం 1975లో స్టార్ట్ అయింది. అదే దివ్య ఎప్పటికప్పుడే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పిల్లలు పెరుగుతూ దేదీప్యమానంగా ఈ సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఈ పెద్దల సమక్షంలో బండారు మురళి గారి ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉన్నది. ఇది పురాతనమైన ఆలయం. ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనికి ఎండోమెంట్ ద్వారా కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. అయితే దీన్ని భక్తులు వెళ్ళవేళ్ళ కూడా 10 రోజులు వచ్చి ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని వీక్షించి దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ఇచ్చేసినటువంటి ఎండోమెంట్ అధికారులకి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, అలాగే మన ప్రీతమ నాయకులు పంతం నానాజీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరస్వామి వారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ చేతుల మీదుగా ధర్మకర్త మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణం రాజు, సభ్యులుగా పెద్దంటి మారుతి శ్రీవాణి, పెన్మత్స రామరాజు, చవటపల్లి నాగేంద్రరావు, కర్రి చంద్రశేఖర్, విత్తనాల సత్యనారాయణ, గంగుల జయలక్ష్మి, గొల్లవెల్లి సునీత, పాటి సీతామహాలక్ష్మి, మద్దాల వెంకటేశ్వరరావు, ఎక్స్ అఫీషియోగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి గతంలో దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి సూచన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ప్రతిపాదనలో పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కాకర్లపూడి రాజేష్, సాగిరాజు సూరిబాబు రాజు, నడింపల్లి సుబ్బరాజు, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం. ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని చైర్మన్గా, శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా, పెన్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా, సవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా, కర్రి చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా, విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా, శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీమతి గొల్లవెల్లి సునీత ధర్మకర్తగా, శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మకర్తగా, శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్ అఫీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం. ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురమల్ల వీరేశ్వర స్వామికి. మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగి గారి టైం నుంచి కూడా పునఃప్రారంభించాలి, నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ ప్రిన్సిపల్గా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టాలని చెప్పి ఆ రోజు కూడా ట్రై చేశాం. మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనా రామనారాయణ రెడ్డి గారికి సుమారు 5.5 కోట్ల ప్రతిపాదనలో మరి పంపితే 4 కోట్ల రూపాయలు మొదటి దశగా మరి శాంక్షన్ ఇచ్చారు. దానికి ఈ టెంపుల్కి కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా
మరి అసిస్టెంట్ కమిషనర్ గారు మన ఈవో గారు మీ అందరం కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపడం 1-2 రోజుల్లో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాజకీయం మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఏదైతే ప్రధానమైన గుడి ఉందో ఆ గుడి మట్టికే కదిపి దాన్ని పూర్తిగా రాతితో చేయాలని సంకల్పం చేశాం కాబట్టి దానికి ఈ గ్రామస్తులు అదేవిధంగా డోనర్స్ అదేవిధంగా ప్రభుత్వం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ఒక మంచి భవనాన్ని మంచి గుడిని మనం ఏర్పాటు చేసుకుని ఈ ధర్మకర్తలు అందరూ కూడా ఏదైతే బాధ్యత చెప్పే వాళ్ళందరూ కూడా మరి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా ఒక సమర్థవంతంగా చేస్తానని ఉద్దేశంతో అందరూ భక్తి భావాలను వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం. ఈ ఏదైతే ధర్మకర్తల మండలి ఉన్నారో రామకృష్ణరాజు గారికి బోర్డు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వామివారి వీరేశ్వర స్వామివారి చరిత్ర అంతా కూడా మన బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మాండంగా మీటింగ్లో చెప్పారు. ఏదైతే పెళ్లి కాని వారు ఉన్నారో ఇక్కడ వచ్చి కళ్యాణం చేయించుకుంటే అది తొందరలోనే వివాహం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జంటగా ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడం ఒక సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి పెద్దలకు పెద్ద ఎత్తున నమ్మకం. మరి అదేవిధంగా మన గ్రామానికి రావడానికి మన మురమల్ల సెంటర్ నుంచి గుడి దాకా కూడా బ్రహ్మాండమైన రహదారి మనం ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన భక్తులందరినీ కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు మన డిపార్ట్మెంట్ అదేవిధంగా గ్రామంలో అదేవిధంగా ధర్మకర్తల మండలి కూడా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే తొందరలో పుష్కరాలు వస్తున్నాయి 2027లో గతంలో కూడా 2014లో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పుష్కరాలు వస్తే బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాల ద్వారా పుష్కర ఘాట్లు కట్టి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈసారి ఈ కుటుంబ ప్రభుత్వం మరింత వైభవంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. 2 years ఉంది, ఇంకా 2 years ముందే ఏ గుడికి ఏం కావాలి, దేనికి ఏ రోడ్డు కావాలి, దానికి ఏ సౌకర్యాలు కావాలి అన్ని ప్రతిపాదనలు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఒక అద్భుతంగా ఈ పుష్కరాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని మన కుటుంబ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 15 ఘాట్ల వరకు ఉన్నాయి. ప్రసిద్ధమైన దేవాలయాలు మన వీరేశ్వర స్వామి, కొండలేశ్వర స్వామి, అదేవిధంగా సత్తమ్మ తల్లి, అలా అనేక దేవాలయాలు నడవపిల్లిలో కానీ మరి అన్ని దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుని ఈ పుష్కరాలు కూడా విజయవంతం చేయాలి. మరి ఈరోజు ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దేవి శరన్నవరాత్రులలో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా కొండపైన ఉన్న శ్రీ వనదుర్గా మాతను, కొండ దిగునున్న శ్రీ కనకదుర్గా అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో అలంకరణ కావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దేవి శరన్నవరాత్రులలో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా కొండపైన ఉన్న శ్రీ వనదుర్గా మాతను, కొండ దిగునున్న శ్రీ కనకదుర్గా అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో అలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా దర్బార్ మండపం నుండి లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కొండ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గా అమ్మవారి గుడి నందు లలిత సహస్ర పారాయణం, చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల యందు ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. Space
గంజాయి స్మగ్లర్లు శృతి మించితే కాల్చి పడేస్తామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి స్మగ్లర్లు ఇటీవల కాలంలో టోల్ ప్లాజాల వద్ద పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని, ఇకపై అటువంటి వారిపై పోలీసులు కాల్పులు చేస్తారని పేర్కొన్నారు. విశాఖ నుంచి రాజమండ్రి కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొత్తం ఈ ముఠాలో 8 మంది ఉన్నారని, వీరిలో 2 మహిళలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కారు విశాఖ జిల్లా భీమునిపట్నం దగ్గర టోల్ సిబ్బందిని గుద్ది వచ్చిందని, కృష్ణవరం దగ్గర పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. కారుని వెంపడించి పట్టుకుంటే 5 పారిపోయారని, 3 పోలీసులకు చిక్కారన్నారు. 350 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రీసెంట్ గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ ఎవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3 ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదమ్ సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ 3 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు. పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంక నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బిన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా. థ్యాంక్ యూ. అరెస్ట్ చేసేదాకా చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదు. హైదరాబాద్ అతను రాజస్థాన్ వాళ్ళు 3 ఉన్నారు. వెహికల్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్ అండర్ రాజస్థాన్. ఇన్నోవా క్రిస్టా వెహికల్ రాజస్థాన్ రిజిస్ట్రేషన్. అది మొత్తం వీళ్ళైతే 30 lakhs అంటున్నారు కానీ క్రిస్టానే 25 lakhs ఉంటుంది కదా కనీసం. గాంజా వాల్యూ మన దగ్గర తక్కువ బికాస్ వీఆర్ నియర్ టు ద సోర్స్. ఇదే రాజస్థాన్ పోతే వాల్యూ విల్ ఇంక్రీజ్ బై 10 times. అతను హైదరాబాద్లో ఉన్నాడని సస్పెక్ట్ చేస్తున్నాం. అందుకే స్టేట్స్ పేరు చెప్పట్లా. మేము అరెస్ట్ చేసి తీసుకొస్తే కానీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ మీకు ఊరికే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. లీడ్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్. అక్కడికి టీమ్స్ పంపించి ఫర్దర్ అరెస్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి కొనుగోలు శక్తిని పెంచేందుకు జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో మండల కేంద్రమైన రాయవరంలో స్థానిక జీఎస్టీ అధికారులు, పంచాయతీ కార్యదర్శి పి వెంకటరత్నం, సచివాలయ కార్యదర్శి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు పర్యవేక్షణలో గ్రామంలోని కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, విక్టరీ బజార్ తదితర షాపుల్లో తనిఖీలు చేశారు. జీఎస్టీ తగ్గిన ప్రకారం నిత్యావసర సరుకులు అమ్ముతున్నారా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల
ఆర్థిక ప్రమాణాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని షాపు యజమానులు తూచా తప్పకుండా పాటించాలన్నారు. అలాగే ఆర్డర్స్ 3 రోజెస్ అలా ప్యాకింగ్ అవసరాలు పంపిస్తే 260 రూపాయలు. ఇలాగా కొంత ఇప్పుడు సామాన్య ప్రజలకి జిఎస్టీ తగ్గించడం వల్ల కొన్ని సంస్థలకి చాలా ఇప్పుడు మనకి ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ జిఎస్టీ ట్యాక్స్ అనేది చేంజ్ అయ్యాక ఈ 15% కాస్త మనకి 5%గా మారింది. ఇక్కడ ప్రైసింగ్ చూడండి, ఈ 5%గా మారాక ఈ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు 4 రూపాయల 50 పైసలు అంటే 4.5 రూపాయలు 5% ప్రతి ప్రోడక్ట్ మీద రేట్ అనేది తక్కువ అయ్యి ఇప్పుడు మన సామాన్య ప్రజలు తక్కువ రేట్కి మనం ఆదాయంతో మనం మంచిగా బతకడానికి ఇదొక ఉపయోగకరంగా మారింది. అలానే దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి నెలవారీ 842 రూపాయలు అనేది మనం ఆదా చేయగలుగుతాము. దాని ద్వారా సంవత్సరానికి మనకి 10,114 రూపాయలు అనేది నా పేరు దిలీప్ కుమార్. నేను రాఘవరం ఏదైతే ఫిఫ్టీ బజార్ ఉంది బ్రాంచ్కి మేనేజర్, ఈయన అసిస్టెంట్ మేనేజర్. సో కేంద్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే జిఎస్టీ 2.2 అనేది తీసుకొచ్చిందో దాని ప్రకారమే మేము స్టాక్ అనేది అమ్ముతున్నాం, సేల్ చేస్తున్నాం కస్టమర్ కూడా. అదే అలా వాళ్ళకి ఎలా తెస్తుందంటే బిల్ మీద కూడా మేము 18% జిఎస్టీ అనేది మెన్షన్ చేస్తున్నాం. కస్టమర్కి అనుగుణంగా ఎలా అయితే 2.2 ఉందో అదే ప్రకారంగా సేల్ చేస్తున్నాం. అండ్ ఈరోజు కూడా లోకల్ జిఎస్టీ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి స్టోర్ విజిట్ చేశారు. వాళ్ళు కూడా ఆ యొక్క ప్రొడక్ట్స్ని తీసుకుని ఎంఆర్పీ బిల్ చెక్ చేసుకుని ఆ బిల్లు ప్రకారంగా ఉంటుందో లేదో వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకున్నారు. యాస్టీస్ కేంద్ర ప్రభుత్వం ఎలాగైతుందో దాని ప్రకారం ఉంది, వాళ్ళు కూడా దాన్ని అగ్రి అయ్యేసి వాళ్ళు చెక్ చేసుకుని ఈరోజు వెళ్ళారు. సో దాని ప్రకారం కస్టమర్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఈ కొట్లో కొత్త స్టాక్ వచ్చిందా, పాత స్టాక్ కంటిన్యూ అవుతుంది? కొత్త స్టాక్ ఎవరి వీక్ రీప్లేస్మెంట్ అవుతుంది సార్. అది కొత్త స్టాక్. సో మన పాత స్టాక్ ఆటోమేటిక్గా పాత స్టాక్ క్లియర్ అయిపోతుంది, కొత్త స్టాక్ రీఫిల్ అవుతుంటుంది. అదే మా కస్టమర్కి కొత్త జిఎస్టీ ప్రకారం సేల్ చేస్తాం. పాత స్టాక్ ఉన్న మట్టుకు కొత్త రేట్లను అప్లై చేస్తున్నారా, లేక అదే పాత రేట్లకు అమ్ముతున్నారు? లేదు సార్, కొత్త రేట్ ప్రకారమే అమ్ముతున్నాం సార్. పాత స్టాక్ కొత్త జిఎస్టీ ఏదైతే అమలవుతున్నాయో దాని ప్రకారంగానే అమ్ముతున్నాం. ప్రతి ఒక్కరూ తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి నుండి మసీద్ సెంటర్ వరకు వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది అన్నారు. డాక్టర్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మృతికి దారితీసే ముఖ్యమైన కారణాల్లో హృదయ సంబంధిత వ్యాధులు ఒకటని, ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు రావడం జరుగుతుందని, ప్రపంచంలో ప్రతి ఏడాది చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. సో హార్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేసి మనకి ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పిన్నారు. హార్ట్ ఈ మధ్యన అందరికి చిన్న పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఈ మధ్యన కరోనాలో వ్యాక్సిన్స్ వేయించుకున్నాము అంటూ కొంతమంది చిన్న పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనము మన హెల్త్ని మన చేతిలో పెట్టుకుంటేనే రేపు ఇంకొకళ్ళు మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. చాలా మంచి ఇనిషియేటివ్ అపోలో హాస్పిటల్స్ తీసుకోవటం. ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కంగ్రాచులేట్స్ అపోలో హాస్పిటల్స్ ఆన్ దిస్ ఈవెంట్. కంగ్రాచులేషన్. డే సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వాకథాన్. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ఇయర్ థీమ్ చెప్పారు ఇందాక డాక్టర్ గారు, డోంట్ మిస్ ఎ బీట్ అని. దానిలో మెసేజ్ ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవసరమైతే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. అట్లనే బేసిక్ ప్రివెంటివ్ థింగ్స్, కొంచెం వాకింగ్ కానీ, యాక్టివ్ లైఫ్ స్టైల్ కానీ, కొంచెం ఫుడ్లో కేర్ తీసుకోవడం కానీ, ఇవన్నీ అందరూ ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవటం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియపరిచి గుడ్ ప్రాక్టీసెస్ అన్నీ చేసేలాగా చూడాలి. అట్లనే ఏ చిన్న
అనుమానం ఉన్నా కానీ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. పర్టికులర్లీ 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న డౌట్ వచ్చినా కూడా దే షుడ్ గెట్ దెమ్సెల్స్ టెస్టెడ్, వచ్చి మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. తీసుకొని ముందు నుంచే స్టెప్స్ తీసుకుంటే ఏ రకమైన మేజర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఈ వరల్డ్ హార్ట్ డే ద్వారా అందరికీ ఈ మెసేజ్ క్లియర్గా వెళ్ళాలని, అందరూ కేర్ తీసుకొని మోర్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ఉస్తాద్ ఒక ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, హెల్త్ బాగా మెయింటైన్ చేయాలంటే అందరూ ఐపీఎస్ ప్రొఫెషనల్స్ యూ ఫాలో దీస్ 3 థింగ్స్ అని రిపీటెడ్గా చెప్తూ ఉండేవాళ్ళు. पैर गरम, पेट नरम, सर ठंडा. సో బాగా కాళ్ళకు పని చెప్పాలి. స్టమక్ ఎప్పుడు కొంత సోబర్గా పీస్ఫుల్గా ఉండాలి. అట్లనే మైండ్లో ఎక్కువ లోడ్ తీసుకోకూడదు, ఎప్పుడు ప్లెజెంట్ థాట్స్తో ఉండాలి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా హెల్తీగా ఉంటామని ఐ ఫాలో దిస్ అండ్ ఐ అర్జ్ ఎవ్రీబడి టు ఫాలో దీస్ థింగ్స్. థ్యాంక్ యూ. First of all, I want to thank our SP garu for attending this program and inaugurating this and bringing SP garu లాంటి వాళ్ళు వస్తే మనకి ఇంకా పబ్లిక్లో మోర్ అవేర్నెస్ వస్తుందండి. ఈరోజు వరల్డ్ హార్ట్ డే. దీనివల్ల ఏంటి వీఆర్ కండక్టింగ్ ఏ వాకథాన్ ఇన్ అపోలో హాస్పిటల్స్. ఎవ్రీ ఇయర్ మనకు ఒక థీమ్ ఉంటుందండి వరల్డ్ హార్ట్ డే రోజు. ఇయర్ డోంట్ మిస్ ఎ బీట్, అంటే యూ షుడ్ నాట్ మిస్ యువర్ ఓన్ హార్ట్ బీట్. దిస్ హాజ్ లాట్ ఆఫ్ మీనింగ్ అండి. ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఈవెన్ చిన్న ఇబ్బంది వచ్చినా సరే యూ షుడ్ నాట్ హెసిటేట్ టు visit the doctor. That is the first thing. Next, frequently you have to get your checks. ఏమైనా ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, ఈవెన్ చెస్ట్ పెయిన్ వచ్చినా, గ్యాస్ నొప్పి అనుకుని మీకు మీరే అట్రిబ్యూట్ చేసుకుని ఈ గూగుల్ ఇలాంటివి వచ్చిన తర్వాత సెల్ఫ్ కేర్ చాలా ఎక్కువైపోయిందండి. సో ఇలాంటి సిమ్టమ్స్ రిపీటెడ్గా వస్తే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. బికాజ్ ఆఫ్ దిస్ అర్బనైజేషన్, ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, విత్ ఆల్ దిస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ హార్ట్ అటాక్స్, యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ చాలా పెరిగిపోయాయండి. సో ఇవన్నీ మనం మనసులో పెట్టుకుని యూ షుడ్ టేక్ మోర్ కేర్. అండ్ నాట్ ఓన్లీ దట్, మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనకి ఎలాగైతే గాసిప్స్ అంటే పక్క వాళ్ళ మీద ఎలా ఇంట్రెస్టో, వాళ్ళకి ఏమన్నా బాగోపోయినా సరే టేక్ ఇట్ లైక్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు అవి ఉన్నా సరే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మన చిల్డ్రన్ కానీ మన ఎల్డర్లీ కానీ ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే యూ షుడ్ నాట్ హెసిటేట్ టు విజిట్ ద డాక్టర్. అండ్ బై డూయింగ్ ఆల్ దిస్ యూ కెన్ లీడ్ ఎ హెల్తీ లైఫ్ బెటర్. థ్యాంక్ యూ. వెదురుపాక విజయదుర్గ పీఠంలో దేవి శరన్నవరాత్రుల 8వ రోజు విజయదుర్గ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. వేకువజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, వివిధ పుష్పార్చన నిర్వహించారు. మహిళలు సామూహిక శ్రీ చక్రార్చన చేశారు. గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ నవరాత్రుల్లో సరస్వతీదేవి మహిమను భక్తులకు వివరించారు. సాహితీవేత్త గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. సాయంత్రం అధిక సంఖ్యలో విద్యార్థులు సరస్వతి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతిగా గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. విద్యార్థులకు అమ్మవారి చిత్రపటం, పెన్నులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ అన్న ప్రసాద వితరణ గావించారు. వేద స్వరూపం ఆ రామాయణం అనేటువంటిది. దాన్ని మనందరికీ కూడా తెలియాలని ఉద్దేశంతో కేవలం 24,000 శ్లోకాలతోటి ఇన్ని రకాల మూర్తి యొక్క ప్రయాణము అదే. అందువల్ల దాన్ని రామాయణము అని చెప్పేసి అన్నారు. అటువంటి రామాయణం ప్రాస్తావికంగా ఈ రోజు అదిగో ఉదయం పూట దుర్భిరీవదాహలంకా నమామితం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని చేస్తూ అక్కడ వాల్మీకి మహర్షి వారు ఏమయ్యా ఎలాగ నువ్వు లంకా దహనం చేశావు అని చెప్పేసి అంటే దానికి గొప్ప అంతరార్థం చెప్పారు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం, నువ్వు గొప్ప సముద్రాలంతటినీ కూడా దాటావు. ఎలా దాటావు? లీలగా దాటావు. యశోకవన్నిం జనకాత్మజాయాః, ఆ సీతమ్మ యొక్క శోకం అనేటువంటి అగ్ని అనేది ఉంది చూసావా? ఈ శోకం అనేటువంటి అగ్నిని తీసుకుని నువ్వు అక్కడ లంకాదహనం చేసావు. యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకా, ఆ సీతమ్మ వారి యొక్క శోకమని అగ్ని ఏదైతే ఉందో ఈ అగ్ని అనేటువంటి దాన్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి లంకని నువ్వు దహనం చేసావు. ఓం ఐం వైష్ణవే నమః. ఓం ఐం చంద్రకాయ నమః. ఓం ఐం చంద్రలేఖ విభూషితాయ నమః. ఓం ఐం సావిత్రి నమః. ఓం ఐం రమాయ నమః. ఓం ఐం చాంద్రరూపిణ్యాయ నమః.
ఓం ఐం హ్రీం శ్రీం మహావిద్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మహావాదినాన్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాశ్రేయాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మాలిం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శబరి నది తీరాన వెలసిన ఉమామహేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వైభవంగా జరిగిన మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. గంజాయి స్మగ్లర్లు శృతి మించితే కాల్చి పడేస్తాం, తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్థాన్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.